స్నానం చేస్తోంది. స్నానం చేస్తుందా? బాయ్ బాయ్. వెళ్ళొస్తామన్నయ్య. వస్తాం వైశాలి. విజయ్ ఒక్క నిమిషం. ఏం లేదు, యోగికి హైదరాబాద్లో జాబ్ ఇప్పించాడే, అతను వచ్చాడు. మీ గురించి తెలిసి మీ జంటను చూడాలని వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాడు. ఒక్క నిమిషం పరిచయం చేస్తాను. చందు, కింద వాళ్ళను పరిచయం చేయమన్నావుగా, వాళ్ళు వచ్చారు. దా పరిచయం చేస్తాను. అనయ్య, వీణ్ణి వాళ్ళకి పరిచయం చేసేంత గొప్ప వ్యక్తి ఏం కాదు. మీరు వెళ్ళండి. యోగి, ఏమైంది? నేను చెప్తాగా, ఇప్పుడే కావాలా? చూసావా, ఏమైందని నువ్వు అడిగావు కానీ వాడు అడిగాడా? అడగడు. ఎందుకంటే నేనెక్కడ చెప్తాను అని వాడికి భయం. ఏరా, అంతేనా? చచ్చా, అలాంటిదే ఉంటుంది. రే, మీరిద్దరూ ఫ్రెండ్స్ రా. మీకు మీకు మధ్య ఏవైనా కోపాలు అలకలో ఉంటే మీరిద్దరూ చూసుకోండి, అంతేగాని. అన్నయ్య, నేను వద్దని చెప్తున్నాను, వద్దు. మిమ్మల్ని వెళ్ళమని చెప్పానుగా, వెళ్ళండి. అసలేమైంది యోగి? అన్నయ్య, నేను చెప్తానన్నాను కదా, చెప్తాను. చెబితే నీకుండేది ఇలాంటి ఫ్రెండ్స్ అని ఎక్కడ మొహాన ఊస్తావోనని భయం. అనయ్య, మా ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ. మీకు తెలిసిన యోగి వేరు, నాకు తెలిసిన యోగి వేరు. వాడు చిన్నప్పటి నుంచి అంతే, ప్రతిదానికి చిన్న విషయానికి కూడా అలుగుతాడు. అవునా? నాకు తెలిసిన యోగి అలాంటివాడు కాదే. వాడు మీ దగ్గర అలా ఉంటాడేమో. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, నాకు తెలీదా? నిజమేలే వైశాలి, ఫ్రెండ్ దగ్గరున్నంత ఫ్రీగా ఎవరూ ఎవరితోనూ ఉండలేదు. సరే గాని నువ్వెప్పుడు బయలుదేరతావు? నేను వెళ్ళనురా, ఇక్కడే ఉంటాను. అన్నయ్య, నాకు మీరు నచ్చారు, ఈ ఊరు నచ్చింది. నేను ఇక్కడే ఏదైనా బిజినెస్ చేసుకుంటాను. ఏదైనా ఉంటే చెప్పు. వీడికి నేను హైదరాబాద్ వదిలి రావడం ఇష్టం లేదు, అందుకే ఇలా. అంతేనా? ఏంటి అంతే? దానికే కోపగించుకుంటానా, దానికే అలుగుతానా? మరేంటో చెప్పు యోగి. చెప్పానుగా, చెబితే తిడతావు అని. కానీ చెబుతాను, వీడు వెళ్ళాక చెబుతాను. అన్నయ్య, వాడంతే. కాసేపటికొచ్చి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. నాకు వాడికి ఇది మామూలే. అమ్మా వైశాలి, ఇందాక నువ్వు ఇచ్చిన కాఫీ చాలా బాగుంది. మా అమ్మ ఇలాగే కాఫీ పెట్టేది, ఆ తర్వాత మా చెల్లి ఇలాగే పెట్టేది, ఆ తర్వాత నువ్వు పెట్టావు. అయితే నిన్ను బాబు అని పిలవాలా, అన్నయ్య అని పిలవాలా? చందు అని పిలువమ్మా, చాలు. అన్నయ్య,
నాకు ఇక్కడ ఏదైనా బిజినెస్ ఉంటే చూడు. నువ్వు సీరియస్గా అంటున్నావా? ప్రామిస్. అయితే ఒక పని చేయి. నాకు తెలిసిన రిసార్ట్స్ ఒకటి ఉంది. అదే ఇప్పుడు వెళ్ళారే, వాళ్ళిద్దరు కూడా అక్కడే వర్క్ చేస్తున్నారు. అందులో పార్ట్నర్కి 60% షేర్ ఉంది. తనకేదో ప్రాబ్లం, అదెవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు. అవునా? నేను చదివింది హోటల్ మేనేజ్మెంట్ అన్నయ్య. నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నా చదువుకి సరిపోయే పని దొరికింది. ప్లీజ్ అన్నయ్య, ఎలాగైనా నాకు అది ఇప్పించవా? అంటే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుందేమో. అమౌంట్ గురించి వదిలే అన్నయ్య, ముందు అది మాట్లాడు. సరే, రెడీ అయి వస్తాను, రిసార్ట్స్కి వెళ్దాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ మ్యామ్. వాట్ యూ వాంట్ సార్? 1 second. Darling, what do you want? Tell me, yaar. Come on, tell me, yaar. వెయిట్ యార్, ఆలోచిస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావా? ఆ ఆలోచించడం మానేసి ఏదో ఒకటి ఆర్డర్ ఇవే. ఏంటి ఆలోచించకుండా ఎలా ఆర్డర్ చెప్పగలరు? మీకు తెలియదండి బాబు, నిన్న బట్టల షాప్కి వెళ్తే ఆలోచిస్తూనే 1/2 డజన్ చీరలు కొన్నది. ఆడదాని ఆలోచనలకి ఆది అంతం లేవని నాకు తను లవ్ చేసాకే తెలిసింది మేడం. ఆహా, అయితే నువ్వు ఆలోచించకుండా ఆర్డర్ చేసి చూద్దాం. ఓకే, 2 సాఫ్ట్ డ్రింక్స్ ప్లీజ్. ఓకే సార్. ఏంటి సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చారు? ఇంకేం తినిపించరా? తిందాం, ఎందుకు టెన్షన్? మెనూ చూడు. ఏంటి
అలా చూస్తున్నావు? నువ్వు తప్ప ప్రపంచమంతా ఫ్రీజ్ అయిపోయింది. ఒకసారి అటు చూడు. అంత సీన్ లేదు. నీ కంటికి అలా కనిపిస్తుందా? అవును, నా కంటికి అలాగే కనిపిస్తుంది. కానీ చూసుకో. శేఖర్, ఇదే నేను చెప్పిన రిసార్ట్. ప్లేస్ చాలా బాగుంది. లోపల ఇంకా బాగుంటుంది. కమాన్. ఇదే రెస్టారెంట్. శేఖర్, అదిగోరా జాను. ఆ ముందు గిటార్ వాయిస్తున్నాడే అతనే జై. వాళ్ళిద్దరే మన ఇంట్లో ఉండేది. ఏముందిరా బ్యాక్? ఎప్పుడు చూసినా బ్యాకే కనిపిస్తుంది. ఫ్రంట్ ఎలా ఉంటుందో. ఏంటి? ఏం లేదన్నయ్య, రిసార్ట్స్ గురించి అంటున్నాను. నువ్వు చెప్పినట్టే లోపల ఇంకా బాగుంది. ఎప్పుడెప్పుడు కొనేద్దామా అని ఉంది. అందుకేగా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను ఈవేళ వాళ్ళిద్దరికీ పరిచయం చేస్తాను.
చలో వాళ్ళని పరిచయం చేస్తాను. ఓకే, లెట్స్ మూవ్. అరే, ఇంతలో ఏమయ్యారు? తర్వాత వాళ్ళని కలుద్దాం. ముందు ఎండి గారిని కలుద్దాం, పద. ఓకే. పద. హలో, నీకు శాలరీ ఇచ్చేది జనం కోసం గిటార్ ప్లే చేయమని, నా వెనుక పడి ప్లే చేయమని కాదు. ఏం చేద్దాం? నువ్వు వెళ్తుంటే నీ వెనకే రావాలనిపిస్తుంది. ఇక గిటార్ అంటావా, ఇక్కడి నుంచి ప్లే చేసినా వాళ్ళకి వినిపిస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? హలో మేడం, ఇది నీ రూమ్ కాదు, వెళ్ళమని ఆర్డర్ చేయడానికి. అయినా ఇప్పుడు ఏమైంది? నేనేమైనా ఇప్పుడు నేను తాకేనా, గిల్లేనా, కొట్టేనా? ఏదో నా పని నేను చేసుకుంటున్నాను. అలాగే నీ పని నువ్వు చూసుకో. లేదనుకుంటే వెళ్ళి ఓనర్కి నా మీద కంప్లైంట్ ఇవ్వు. ఉద్యోగం నుంచి తీసేస్తారు, అంతేగా? అసలు వే రోజు మంచిగా చెప్తే విన్నావు గనుక ఏ రోజు వినడానికి. అబ్బా నువ్వు పో బాబు, ఏయ్, వెళ్ళు. నమస్తే సార్. పట్టాభి, రారా, రండి కూర్చోండి. ఇతను నేను మీతో ఫోన్లో చెప్పాను కదా షేర్ గురించి. చంద్రశేఖర్ అని, ఓ, ఇతనే. నైస్ టు మీట్ యు. సేమ్ టు యూ. అదే అన్నయ్య చెప్పాడు ఇలా మీరు షేర్ అమ్మేస్తున్నారని. బేసిక్గా నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం, అందుకే నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. నాది 60% షేర్ ఉంది. 1 మినిట్. టీ, కాఫీ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్? అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నేను అవన్నీ అడగలేదు, అందులో ఏం కావాలని అడిగాను. ఓకే, సాఫ్ట్ డ్రింక్స్. జూలీ, సాఫ్ట్ డ్రింక్స్ పంపించు. ఇందాక ఎక్కడి వరకు చెప్పాను? 60% షేర్. నాది 60% షేర్. దాని వాల్యూ 3 కోట్ల వరకు ఉంటుంది. ప్రజెంట్ నేను దాన్ని మినిమం 2 crores కైనా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను. వాట్, 1 crore డెప్ షీట్ కా? ఇఫ్ యూ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, రిసార్ట్ ఏమైనా లాస్లో నడుస్తుందా? నో, ఈ సరౌండ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి అంత తక్కువకెలా? అవసరం. ఈ మధ్యన ఆరోగ్యం సరిగా లేదు. మా పిల్లలందరూ ఫారిన్లో ఉంటున్నారు. నాకీ మధ్య వాళ్ల మీద బెంగెక్కువైపోయింది. అందుకే ఎప్పుడెప్పుడు నా షేర్ అమ్మి అక్కడికి వెళ్ళిపోతానా అన్న ఆతృత. ఇక ఎందుకీ షేర్ వాల్యూ తగ్గించి అమ్ముతున్నాను అంటే, నేను ప్రాఫిట్కి షేర్ బేరం పెడితే కొనేవాళ్లున్నారు. కాకపోతే అంత అమౌంట్ సర్దటానికి టైం అడుగుతున్నారు. అంత టైం వెయిట్ చేయలేని పరిస్థితి. యాక్చువల్లీ ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్.
దీన్ని నమ్మటం మనసుకు కష్టంగానే ఉంది. అందుకే దీని నా తర్వాత నా అంత బాగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను. ష్యూర్, తప్పకుండా నేను బాగా చూసుకుంటాను. జాను, ఓ ఎండి గారి రూమ్ లోకి గెస్ట్లు వచ్చారు. సాఫ్ట్ డ్రింక్ తీసుకురమ్మన్నారు. ఇంతకంటే మంచి ఆఫర్ నీకు దొరకదు శేఖర్. మరి 2 crores నీకు ఓకే కదా? అంటే నా దగ్గర 1 crore ఉంది పట్టావి. మిగిలిన 1 crore నేను తర్వాత పే చేయొచ్చా? సారీ మిస్టర్ చంద్రశేఖర్, వన్స్ నేను ఫారిన్ వెళ్ళిపోతే మళ్ళీ ఇండియాకి రాను. ప్రజెంట్ 1 crore అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. రిజిస్టర్ టైంకి ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. తర్వాత అంటే నేను ఆ రిస్క్ చేయలేను, ఏమీ అనుకోవద్దు. జస్ట్ అ మినిట్. చెప్పన్నయ్యా. నందిని ఇంటికొచ్చిందా? ఇంటికి రావడం ఏంటన్నయ్యా? నేను చూశానమ్మా, నాకు బయట కనిపించింది.